ఇంట్లో మసాలాలు ఏమీ లేకుండా కేవలం 5 నిమిషాల్లో మిగిలిపోయిన అన్నంతో కమ్మని పొటాటో రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా క్విక్గా అయిపోతుంది. ముందుగా ప్యాన్లో కొద్దిగా నూనె వేసి అందులో పొడవుగా కోసుకున్న బంగాళదుంప ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంపలు అనేవి మనం వేసుకునేటప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టుకోండి. అప్పుడు మనకి బంగాళదుంపలు అనేవి చాలా పర్ఫెక్ట్గా ఎగుతాయి. ఫ్రై చేసుకున్న ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నూనె వేసి అందులో జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం కారం, తగినంత ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసి ఉప్పు కారం బాగా పట్టేటట్టు ఫ్రై చేసుకోండి. అందులోనే మనకి మిగిలిపోయిన అన్నం అని చెప్పాం కదండి, మిగిలిపోయిన అన్నాన్ని కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. అన్నం ఎక్కడ విరగకుండా మెల్లగా అంతా కలిసేటట్టు కలుపుకోండి. అంతే, నోరూరించే సింపుల్ పొటాటో రైస్ రెడీ అండి. మసాలా లేకపోయినా ముక్కలు భలే క్రిస్పీగా తగులుతూ సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.